రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో హైటెన్షన్ విద్యుత్ కేబుల్స్ తెగిపడిపోయాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీ శబ్దంతో ప్లాట్ఫామ్ మీద కేబుల్స్ పడ్డంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అటు అప్రమత్తమైన అధికారులు మచిలీపట్నం విశాఖ ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. రైల్వే సిబ్బంది 2 గంటల పాటు మరమ్మతులు నిర్వహించి కేబుల్స్ ను పునరుద్ధరించారు. దీంతో గోదావరి స్టేషన్ మీదుగా రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో హైటెన్షన్ విద్యుత్ కేబుల్ తెగిపోయి ప్లాట్ఫామ్ మీద పడ్డంతో కలకలం ఏర్పడింది. గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో గోదావరి రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. మరింత సమాచారం రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లోని పెను ప్రమాదం త్రూట్లో తప్పింది. అయితే ఇక్కడ ఆ హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపోయి ప్లాట్ఫామే పడినవి తోటి కలకలం రేపింది. అయితే ఇదే సమయంలోని అంటే ఈ ప్లాట్ఫామ్ మీద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పడుతున్న సమయంలోనే మచిలీపట్నం నుండి విశాఖపట్నం వెళ్లే రైలు ఇక్కడ అదే ప్లాట్ఫామ్ మీద రావడంతో అదే ప్రయాణికులందరూ కూడా దిగే సమయంలోని భయభ్రాంతులు గురి కావడం జరిగింది. పెద్ద శబ్దాలు రావడంతో పాటు అలాగే ప్రయాణికులందరూ కూడా భయంతో ట్రైన్ దిగి పరుగులు తీసిన పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి సమయంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిలోని రూట్లో అంటే కొద్దిగా సమయంలోనే ఇక్కడ ఈ ఘటన అంటే విద్యుత్ వైర్లు పడి పెద్ద శబ్దం వచ్చిన సమయంలోనే ఆ కొద్ది సమయంలోనే ఇక్కడికి ట్రైన్ రావడంతో ట్రైన్ వచ్చింది. అయితే కొద్దిగా ఇంకా ముందు వచ్చి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని చెప్పేసి ఇక్కడ రైల్వే అధికారులు కానీ ఇక్కడ స్థానికులు కానీ చెప్పడం జరుగుతుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలోని గోదావరి రైల్వే స్టేషన్లోని ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. హైటెన్షన్ వైరు తెగిపోవడంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలుని వెంటనే ఈ రైల్వే శాఖ అధికారులు అప్రమత్తం అయ్యి ఆపివేయడం జరిగింది. భారీ శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో ఏంటోనని చెప్పేసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది 2 గంటల పాటు మరమ్మతులు నిర్వహించి మళ్లీ కేబుల్ను పునరుద్ధరించడంతో గోదావరి రైల్వే స్టేషన్ మీదుగా రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. అంటే అదే సమయంలోని ఇక్కడ గూడ్స్ రైలు కూడా ఇక్కడ ఆగిపోవడం జరిగింది. అయితే ఈ గూడ్స్ రైలును కూడా సుమారు 2 గంటల పాటు ఈ రైలుని ఇక్కడ నిలిపేయడం జరిగింది. అయితే గోదావరి రైల్వే స్టేషన్లోని ఈ హైటెన్షన్ రైల్వే విద్యుత్ కేబుల్ తెగిపడటంతో ఆ సమయంలో వచ్చిన ఇక్కడికి మరో పక్కన వచ్చిన ఈ గూడ్స్ రైలుని అయితే 2 గంటల సేపు నిలిపివేశారు. అయితే విద్యుత్ కేబుల్ మరమ్మతులు చేపట్టిన అనంతరం కూడా యథావిధిగా రైలు రాకపోకలను అయితే కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ చాలా గగురుపట్టు కలిగించి భయాందోళన కలిగించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దాంతో ఇక్కడ రైల్వే అధికారులు అయితే వెంటనే చర్యలు తీసుకోవడంతో ఇది ప్రమాదం అయితే తప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అంటే ఈ సమయంలో గోదావరి రైల్వే స్టేషన్ కావడంతో ఇక్కడ ప్రయాణికులు తక్కువగానే ఉంటారు. అయితే రాత్రి వేళ వచ్చే ట్రైన్లు కొద్దిగా అన్ని ట్రైన్లు కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఇక్కడ నిలిపివేయడం జరుగుతుంది. అయితే ఈ సమయంలోని ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అంటే కొద్దిగా ముందే ఏమన్నా కొద్దిగా ఆలస్యం అయినట్లయితే మచిలీపట్నం విశాఖపట్నం వెళ్లే రైలుకి కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉండేదని చెప్పి త్రూట్లీ ప్రమాదం తప్పడంతో ఇటు రైల్వే అధికారులందరూ కూడా రైల్వే అధికారులతో పాటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.